ఉత్తరాంధ్రకు ఆయుపట్టు భోగాపురం విమానాశ్రయం అని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. నిర్మాణ దశలో ఉన్న విమానాశ్రయ పనులను ఆయన పరిశీలించారు. జిఎంఆర్ అధికారులు క్షేత్రస్థాయిలో జరుగుతున్న నిర్మాణ పనుల వివరాలు వివరించారు. 2026 జూన్ ఆఖరు నాటికి భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రాజెక్ట్ తాలూకుది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తాలూకా ప్రోగ్రెస్ మనం 86% పూర్తి చేసుకున్నాం. ఓవరాల్ ప్రోగ్రెస్ యాక్చువల్ గా 10th సెప్టెంబర్ నాటికి అంటే మనం జూన్ లో గానీ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఆపరేషన్ స్టార్ట్ చేయాలనంటే 10th సెప్టెంబర్ కి మనం పెట్టుకున్న టార్గెట్ 79.24%. టార్గెట్ 79.24% అయినా ఓవరాల్ కంప్లీషన్ మనం 86% వరకు ఈ రోజు పూర్తి చేసుకోగలిగాం. అంటే ఎంత అహెడ్ ఆఫ్ టైం మనం ఈ కన్స్ట్రక్షన్ లో ఉన్నామో ఒకసారి మీరు అందరూ కూడా గమనించాలి. ఈ వర్క్స్ గానీ రన్వే గానీ టాక్సీవే గానీ వీటన్నిటిని ఆల్మోస్ట్ 100% వర్క్ అంతా కూడా ఫినిష్ చేశాం. మెయిన్ టెర్మినల్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది 79% పూర్తి చేశాం. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తాలూకా బిల్డింగ్ ని 90% పూర్తి చేశాం. అడిషనల్ బిల్డింగ్స్ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ ఆల్మోస్ట్ 62% పూర్తి చేశాం. అలాగే మీరు మెయిన్ యాక్సెస్ రోడ్ ఏదైతే ఎయిర్పోర్ట్ రావడానికి హైవే నుంచి కనెక్టెడ్ రోడ్ ఏదైతే ఉందో అది కూడా సుమారు 68% పూర్తి చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క కంప్లీషన్ పర్సెంటేజ్ మనం చూసుకుంటే మనం జూన్ లో ఆపరేషన్స్ ఇక్కడ స్టార్ట్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. అవసరమైనంత వరకు కొంత ముందుగానే దీన్ని ఫినిష్ చేసి ఆఖరి నిమిషంలో ఏమైనా చిన్న చిన్న ఛాలెంజెస్ వస్తే అవి కూడా పూర్తి చేసుకోవడానికి మనకి సఫిషియెంట్ టైం ఉంటుంది. కాబట్టి మనం కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకా ఆపరేషన్స్ జూన్ లోనే ఇక్కడ మొదలు కాబోతున్నాయి. జూన్ 2026 నుంచి ఇక్కడ ఫ్లైట్ల తాలూకా ఆపరేషన్స్ మొదలు కాబోతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.